నా మాటను వద్దు వద్దు నా మాటను వద్దు నా మాటను హలో నో ఓ నో వాగు. ఓ నో నో హెల్ప్ హెల్ప్ నాన్న కష్టాల్లో ఉన్నట్టున్నావు. ఆరోగ్యం జ్వరం వచ్చింది. ఆరోగ్యం ఇంటికి శని పట్టింది. నీ ఇంటికి శని పట్టింది. వెయ్యాలని వదిలేసింది. సంతోష్ నగర్ లో నుంచి వస్తున్నా. అవునా నిజమా? సీట్ బెల్ట్ పెట్టుకో ముందర పోలీసులు ఆఫ్టర్ రాజా అని పేరు. రాజగోపాల్ ఏంటి మమ్మీ ఎవడీడు? ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అరే ముందు పక్క ఇక మొదలెడదామా? తల నుంచి పోదాం. దీనికి సామాను ఉన్నాయి. సామాను కాలువలో మంత్రం చదివి పాడేసిన తర్వాత ఎన్నికల సామాను ఉన్నాయి. ఆ సామాను కాలువలో వాడేసినాక పోదాం. ఇలా రసాల కాలువ దొరుకుతుంది, కాలువలో వాడేసుకోవాలి. పోతున్నాను కదా నేను కూడా అటువైపే. లేట్ అయితే అందుకు ఎంత ఒక 5 నిమిషాలు కదా. పాడే కాలంలో పెద్ద కాలంలో పాడేది ఇది కదా కాలువ. ఎవరు రాకూడదు, చూడకూడదు ఎవరు. ముందు పోమాట నువ్వు ఉన్నావు, నువ్వు లోపల నాకు సహాయానికి వచ్చినావు. నీకేమి కాదు, నువ్వు నా సహాయానికి వచ్చినావు. నేను నీకు సహాయం చేస్తా. నీకు కూడా పీడ పట్టింది, శని తగిలింది. ఆ శని తీపిస్తా. ఏం చెప్పాను? నిన్నేం చెయ్యనులే. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం ఆనేందు చూడే. దిగు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఊదు ఒకసారి. చూడు దిగనంటున్నాడు. దిగురా, దిగు. పట్టుకో పట్టుకో, అది వేరేది ఇయ్యాలా. ఊరికెక్కిచ్చినాను అమ్మాయి ఏం టార్చర్. ఏదో తేడాగా ఉందేంటి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా?
ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్. ఊదు గట్టిగా దిగుతుంది దిగుతుంది. ఏంట్రా ఇది? ఊదమంటే తూ ఉమ్మినావు దీంట్లా నీకు తగులుతుంది ఇది. ఉమ్మిలి దీనికి తగలకూడదు. అది వచ్చింది, అది ఏం చేయాలా? అది వచ్చింది, అది ఏం చేయాలా? దీనికి ఎంగిల్ అంటికిందా? అగ్గింది. ఎవరిది? నాదే. నీకు మూడింది ఇంకా, నీకు మూడింది ఇంకా, నాయన ఏం నీకు మూడింది. వాడికి తాళం వేసేది నేను తీరుస్తుంటే వాడి నోటి దయ్యాన్ని నువ్వు వాడు కరుచుకున్నావు. ఊదమంటే ఉమ్మిలు దాకిచ్చినావు దానికి. కాజుగల ఏదిరా నన్ను ఇట చేసి స్వామి, కాజుగల ఏదిరా నన్ను ఇట చేసి స్వామి. ఊరికెక్కినా పారేద్దామని చెప్పి నిన్ను ఎక్కించుకుంటే నువ్వు ఎంగిల్ దాకిచ్చినావు దానికి. ఇదేసుకొని తిందా వద్దులే స్వామి, తీసా. వద్దు. నువ్వేం నువ్వు జీవితాంతం భయపడాలా? తీసేసా. వద్దు, నా మాటను, వద్దు, వద్దు, నా మాటను, వద్దు, నా మాటను. హలో, నో, ఓ నో, వాడు ఓ నో, ఓ హెల్ప్, 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 నేను యూట్యూబ్ లో ప్రాంక్ వీడియో చేస్తుంటాను. దానికి సంబంధించినది కెమెరాలు పెట్టా. ఆగు. సరే కాదు ఇది చూడు. నువ్వు జోక్ అనేది. సరే దింపుతాను. ఇది కెమెరా ఇది. మామూలు ఆయనకు నిజంగా అనుకుంటాడు ఇదంతా అబద్ధం. కెమెరా పెట్టి నిమ్మకాయలు తెక్కిండో అక్కడ చూడాలి చేసిండో. అవునా యాక్టింగ్ ఇదంతా అంతే. సరే ప్రాంక్ ఆరిఫ్ ది ప్రాంక్ అని ఛానల్ కొట్టు ఒకసారి. అతను ఉన్నాడా వినాడా? ఇంకా అన్న ఇక్కడ దిగేసినాడు. నేను అన్నకి ఎన్నిసార్లు చెప్పినా అన్న అర్థం చేసుకునే లేదు. అన్న ఇది ప్రాంక్ అన్న, ఇది ఇట్లా ఎవరు పడితే వాళ్ళ బండిలో ఎక్కకూడదు, ఆటోనే తీసుకొని వెళ్ళాలి. ఇట్లా ఎవరన్నా లిఫ్ట్ ఇస్తాము, ఇట్లా ఎక్కుతాము, ఎక్కండి అంటే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి అని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. నేను ఈ వీడియో పెట్టకూడదు అని అనుకున్నాను, కానీ ఇంకా జీవితాంతం అన్న ఇట్లా మంత్రగాడు చేసినాడు, మంత్రం చేసినాడు నా మీద అనే అపోహతోనే ఉంటాడు. బహుశా ఈ వీడియో చూసి అన్నకి ఇది ఓన్లీ జోక్ కోసమేలే ఇట్లా అని పెట్టినాడులే అని అనుకుంటాడనే ఉద్దేశంతో పెడదాంలే అనుకుని పెడుతున్నాను. అన్నా నువ్వు ఈ వీడియో చూసే నువ్వు ఇట్లా నిజమని అనుకుంటున్నావేమన్నా, ఇది మాత్రం అబద్ధము. ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ కోసం అని చేసినాను. ఇట్లా ఎవరు ఎక్కకూడదు, ఇట్లాంటివి పరిణామాలు వస్తాయి, ఇట్లాంటివి కిడ్నాపర్లు ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు కిడ్నాప్ చేసి అట్లా చేస్తారనే ఉద్దేశంతో చేస్తున్నానన్నా. ఇది నువ్వు ఈ వీడియో నువ్వు చూస్తే అర్థం చేసుకో.